ఇక రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. వరంగల్లో డిప్యూటీ సీఎం కడియంతో కలిసి జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులను ప్రారంభించారు మహేందర్ రెడ్డి. 9 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన 24 మెట్రో బస్సులను ట్రై సిటీలో తిప్పుతామని చెప్పారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను మరింత డెవలప్ చేసేందుకు కొత్త టెక్నాలజీతో బస్సులను నడుపుతామన్నారు మంత్రులు. బస్సులను ఒకేసారి మన వరంగల్ జిల్లాకు కేటాయించడమే కాకుండా వాటిని ఈ రోజు ప్రారంభించుకుంటున్న సందర్భంగా మరిన్ని బస్సులు కూడా వరంగల్ జిల్లాకు అవసరమైన విషయాలు కూడా ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రధానంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించినంత వరకు కొత్త బస్సులు కూడా వస్తున్నాయి కాబట్టి మరి అన్ని కూడా పెద్ద బస్సులు రావడం వల్ల ఒక్కొక్కసారి చిన్న చిన్న పల్లెల్లోకి వెళ్ళాలి అంటే కొంత ఇబ్బందిగా ఉన్నది. గతంలో చిన్న బస్సులు ఉంది, ఆ చిన్న బస్సులు కూడా కొన్ని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే మారుమూల ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ పట్టణంలో చిన్న చిన్న గల్లీలోకి వెళ్ళడానికి కానీ ఇది ఉపయోగపడుతున్నది. కాబట్టి ఆ చిన్న బస్సులను కూడా ఇంట్రడ్యూస్ చేసే ఆలోచన చేయవలసిందిగా నేను ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారికి కోరుతున్నాను. ఈరోజు వరంగల్ పట్టణంలో 24 బస్సులు జేఎన్ఎన్యూఆర్ఎం కింద 9 కోట్లతోటి బస్సులు ప్రారంభించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా 350 కోట్లతోటి 1400 బస్సులు కూడా తీసుకోవడం జరుగుతున్నది. పల్లె పల్లెకు బస్సు నడపాలని చెప్పి ఆర్టీసీ నష్టం వచ్చినప్పుడు కూడా పల్లె వెలుగు బస్సులు అన్ని కూడా ఏ గ్రామానికైతే బస్సు అన్నటువంటి గ్రామాలు ఉన్నాయో అలాంటి గ్రామాలన్నిటి కూడా బస్సులు నడపడం జరుగుతున్నది. ఎక్కడైతే లాంగ్ రూట్ లో పోతున్నటువంటి మరి ముంబై కానీ బెంగళూరు కానీ ఏదైతే భక్తులకు కూడా పుణ్యస్థలాలు పోయే ప్రదేశాలకు కూడా ఏసీ బస్సు నడపడం